దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన కష్ట నష్టాలు, శ్రమలు మనలను దుఃఖానికి, విచారమునకు గురి చేస్తూ ఉంటాయి. అయితే ఆ బాధను, వేదనను అనుభవించిన మనము కొన్ని సందర్భాలలో అసహనానికి గురి అయి దేవునిని నిందిస్తూ ఆయన పట్ల మన విరోధభావమును వ్యక్తపరుస్తూ ఉంటాం. అయితే దేవునికి తెలియకుండా నాకు ఈ కష్టం వచ్చిందా, ఆయన నా జీవితములో ఈ కష్టమును అనుమతించుటను బట్టే ఇలాగూ నేను బాధింపబడుతున్నాను అని మనము అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఆలోచనలు, అభిప్రాయములు ఎలాంటివో మానవ మాత్రులమైన మనకు అంతుపట్టని సంగతులే. దేవుడు సమస్తమును మనకు బయలుపరిస్తేనే తప్ప మన జీవితములో ఎలాగూ ఎందుకు జరిగినదో మనము తెలుసుకొనలేము. రోమాపత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు అని వాక్యములో తెలియచేస్తూ, ఆయన మార్గములెంతో అగమ్యములు అని, ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని వాక్యమందు తెలియజేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శ్రమను మనము ఎందుకు ఎలాగ జరిగిందో తెలుసుకొనలేము. కానీ వాటిని బట్టి బాధపడినను దేవుని యొక్క కృప ద్వారా మరలా మనము ఆదరించబడుతూ ఉన్నాము. ప్రవక్త అయిన ఇర్మియా విలాప వాక్యముల గ్రంథములో 3వ అధ్యాయములో 31-32 వచనములలో, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడునని తెలియజేయుచున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమను, సమస్యను మనము తెలుసుకున్నట కంటే దేవునికి చిత్తమును బట్టి కొన్ని సందర్భాలలో వాటిని అనుభవిస్తూ ముందుకు సాగటమే మేలుకర. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయును అని వాక్యముందు తెలియజేయుచున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, సోదరి, ధైర్యము తెచ్చుకొనండి. దేవుడు తన యొక్క కార్యములను మన పట్ల జరిగించుచున్నప్పుడు వాటి ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధముగాను మనము సహకరించాలి. కాబట్టి దేవుడు హృదయపూర్వకముగా నీకు బాధను, విచారమును కలుగు చేయడని తెలుసుకొని, ఒకవేళ ఆ బాధలో నుంచి కూడా దేవునిని నీవు స్తుతించుట, అది నీకు క్షేమదాయకము, నీ దేవునికి మహిమ కారణము. దేవుని యొక్క మాటలలో, ఉద్దేశములో, చర్యలలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించుకొనుట కొరకు ప్రతిదినము ప్రార్థన పూర్వకముగా దైవ సన్నిధిని కొనసాగు. దేవుడు తదుపరి చేయబోయే అద్భుతమైనటువంటి మేలును, ఆశీర్వాదాలు నీవు అనుభవిస్తావు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మమ్ములను ఆదరిస్తూ బలపరుస్తున్నావు. మా జీవితంలో జరిగేటటువంటి మార్పులకు మేము కంగారు పడుతూ వేదన నొందుచు దేవుడు మమ్మను మరచిపోయి ఉన్నాడు, విడనాడి ఉన్నాడని అభిప్రాయపడుతున్నాం. దేవా, నీ కార్యములు ఎలాంటివో మేము సరిగా గ్రహింపక అపార్థం చేసుకుంటున్నాం. క్షమించండి. సహించగలిగినంత కంటే ఎక్కువగా నీవు మమ్మలను శోధనలకు, శ్రమలకు గురి చేయవు. ఒకవేళ అట్లాంటి శ్రమ కలిగినను దాని ద్వారా మాకేదో మేలు చేయాలని నీ యొక్క సంకల్పమై ఉన్నదని మేము వాటిని భరించుటకు, ధైర్యముగా ఎదుర్కొనుటకు మాకు సహాయం చేయండి. ఈ దినమందు శ్రమలో, శోధనలు, సమస్యలు, ప్రమాదములు, కన్నీటి వేదనలో ఉన్న బిడ్డలను మీరు ఆదుకొనండి తండ్రి. వారికి తెలియక వాటి నుంచి వైదొలిగే ప్రయత్నాలు ఎన్నెన్నో చేస్తున్నారు.
కేవలం నీవు మాత్రమే కృప కలిగిన దేవుడవు. సహాయం చేయండి ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు ఎలాంటి శ్రమలో ఉన్నను, శోధనలలో ఉన్నను, వారిని ఆదుకొని నీ మహిమను చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మన ఎల్లరకు తోడై ఉండునుగాక. ఆమేన్.